చెప్తాను. ముంబై హైవేని తీసుకుంటే ఇప్పుడు మనం ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఓపెన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే బీహెచ్ఈఎల్ తర్వాతే అది సాధ్యం. ఇస్నాపూర్ తర్వాత సంగారెడ్డి, అక్కడి నుంచి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. నేనేమంటానంటే సదాశివపేట వరకు స్ట్రెచ్ 1 కింద డివైడ్ చేసుకుందాం. సదాశివపేట నుంచి బుదేరా తర్వాత ఇంకొక 10 కిలోమీటర్స్ వరకు సెకండ్ స్ట్రెచ్, అంటే అది మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే బుదేరా తర్వాత అప్ టు జహీరాబాద్ వరకు మీరు నారాయణఖేడ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది గుర్తుపెట్టుకోండి. మీ బడ్జెట్ తక్కువ ఉంది, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ లేదంటే 20 ఇయర్స్ మీరు వెయిట్ చేస్తారు, ఎస్ యూ కెన్ గో టు నారాయణఖేడ్ తర్వాత కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక 5 ఇయర్స్లో హౌస్ కట్టుకోవాలి, సో బిఫోర్ సదాశివపేట ఉండటానికి ట్రై చేయండి. లేదు ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ అంతకన్నా బిలో 10 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ నేను వెయిట్ చేయను అంటే ఆ సదాశివపేట నుంచి బుదేరా